ముందు నడిపించమని చిన్న ప్రార్థన పాసనగా చేసుకోమని చేస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఆమేన్. Josh. Hallelujah. Hallelujah. Parishuddha, Parishuddha, Parishuddha Prabhuva, Maradunali Nani, Pani Pahalara, Maradunali Nani, Maradunali Nani, మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ కార్యక్రమాన్ని జరిగించండి. మరొకసారి సేవకులుగా
అందరిపై శుభం పలుకుతున్నాను. సమయంలో పెండు కుమారుని సన్నిధి చేత నడిపించి మీరే మహిమా ఘనత యేసు అతి పరిశుద్ధ నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా ఆశీర్వాదకరంగా జరిగించి బలపరచండి. నూతనంగా జతపరచబడబోతున్న దంపతులు ఇరువురిని ఆశీర్వదించి మీ కృప చేత బలపరచండి. కార్యక్రమాన్ని జరిగిస్తున్న దాసులమైన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకొనుచుండగా యేసు అని మీ నామములకి మహిమ కలుగు రీతిగా ఈ కార్యక్రమాన్ని జరిగించుకొని బలపరిచి కృప చూపి మహిమను పొందమని యేసు అతి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్.
పాడుకోవడానికి వందనాలు సమయంలో ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు గల దేవుని వాక్యం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొక్కకు వాటిని రప్పించాడు. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటనలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటనలను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నలుగురిలో నుండి తీయబడిన కనుక ఈ పరిశుద్ధ వివాహం నిమిత్తము ఏర్పాటు చేయబడిన 2వ పాఠ్యభాగముగా 3వ దినమున గలిలలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. స్త్రీలారా ప్రభుత్వ వలె మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘమునకు శిరస్సైలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్యను కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవాలని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకునేను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమింపబదులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకున్న సమయం మన ఒకరికొకరు మాట్లాడుకోకూడదు. దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుంది. దేవుని మనం ఘనపరచాలి. దేవుని మీద భయభక్తులు కలిగి ఉండాలి. అది మనకు ఆశీర్వాదం. అలాగే జతపరచబడుతున్న దంపతులకు ఆశీర్వాదం. కనుక సహకరించాలని మనం చేస్తున్నాను. తలలు మంచి కళ్ళు మూసుకొని ప్రార్థించాలి. ఆయన స్థిరమైనటువంటి కుటుంబంగా ఈ లోకంలో జీవింప చేయగలిగేటటువంటిది మీ పరిశుద్ధ వాక్యమే. మీ స్వరము నాయన ఇప్పుడు నిలబడాలి, మీరు మాట్లాడాలి, దైవాన్ని బిడ్డలకు ఆశీర్వాదం కలగాలి. కాబట్టి ఈ సమయం ముందు నాయన మీరు మమ్మల్ని దర్శించమని, మీ వాక్కు చేత ఈ బిడ్డలను ఆశీర్వదించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. చాలా చిత్రమైనటువంటి విషయం. అలాగే మరి కాంగో అనేటటువంటి దేశంలో పెళ్ళవగానే వధువులను కూర్చోబెడతారు. ఒక జోకర్ వస్తాడు, వివిధమైనటువంటి జోక్స్ వేసి మరి వారిని నవ్వించడానికి చాలా కామెడీ చేస్తాడు. అయితే విషయం ఏంటంటే పెళ్లి కొడుకు కానీ పెళ్లి కుమార్ కానీ పొరపాటు నవ్వకూడదు. చాలా అలా వెలుగొట్టుకుని కంట్రోల్ చేసుకుని ఉండాలన్నమాట. ఒకవేళ నవ్వేవో ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయినట్టు. అది విచిత్రమే కదండి. కెన్యా అనే దేశంలో మరొక సాంప్రదాయం ఉంది. అక్కడ ఏంటంటే పెళ్లి కుమారుడికి పెళ్లి అవుతుందని ఒక 4 రోజుల ముందు నుంచి కూడా స్త్రీ వస్త్రాన్ని ధరింపజేస్తారంట. అంటే చీర జాకెట్ అనేసి తిరగాలన్నమాట. ఎంతకాలం? ఒక 4 రోజులు తిరగాలి. ఈ సాంప్రదాయం ఎందుకంటే ఆడవాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి మీకు ఏం తెలుసండి. అవన్నీ కూడా ముందు ఆయన తెలుసుకోవాలి. అప్పుడు ఆయన తన భార్యను బాగా చూసుకోగలడు. కాబట్టి ఈ స్త్రీ వస్త్రధారణ ఇక్కడ మేము అమలు చేస్తామని చెప్తారు. కాబట్టి ఈ రీతిగా ప్రపంచంలో వివిధ దేశాల్లో వివిధమైన సాంప్రదాయాలు ఉన్నాయి. ఇలాంటి సాంప్రదాయాలు మనకు లేవు కాబట్టి మనం బతికిపోయాం. లేకపోతే అంత ఇబ్బంది పడదు కదండి. పరిశుద్ధ గ్రంథంలో మాట, అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇంకా అనేక చోట్ల రాయబడినటువంటి మాట. ఈ మాట గురించి ఆలోచన చేసినప్పుడు మరి
ఆదాములో నుండి బైబిల్ ఎరిగినటువంటి వారుగా నేను చెప్తున్నాను. ఆదాము యొక్క మరి ప్రకటనలను తీసి దేవుడు హవ్వగా మరి దారి చేసినట్టు మనకు తెలుసు. కాబట్టి ఇదిగో వారిరువురు కూడా ఏక శరీరమైనరు అనే మాట రాయబడింది. మరొక ప్రవేశించడానికి వారి యొక్క బంధంలోనికి మరొకరు మరి ప్రవేశించి ఏ విధంగా దాన్ని టచ్ చేయడానికి కూడా దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఇదిగో వారిరువురు ఏక శరీరము, భర్త భార్య ఏక శరీరం, తల్లిదండ్రులు బిడ్డలు ఏక శరీరం కాదు, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఏక శరీరం కాదు. వారికి రక్త సంబంధం ఉండవచ్చు, కానీ వన్ బాడీ అని చెప్పినప్పుడు అది భార్యకు భర్తకు మధ్యలో మాత్రమే. కాబట్టి ఈ యొక్క బంధము అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి, అతి సమీపమైనటువంటి బంధముగా ఉంచున్నది. సందీప్ ఈ లోకంలో దేవుడి తర్వాత ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే ఇక ఇప్పటి నుంచి కూడా అది సుష్మ అయి ఉండాలి. సందీప్ తన తల్లిని ప్రేమిస్తాడు, తన మేనమామ గారిని కానీ అత్తగారు అందరినీ కూడా వారందరంటే ఉండేటటువంటి అభిమానం ఉంది. కానీ ఈ లోకంలో తనకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఈ రోజు నుంచి ఎవరంటే సుష్మ. అలాగే సుష్మ కూడా యేసుక్రీస్తు ప్రభువు తర్వాత ఈ లోకంలో ఎవరు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అని ఆమె ప్రశ్నించుకుంటే అది సందీపే. ఒకళ్ళ తన తల్లిదండ్రులను ప్రేమించవచ్చు, తన సహోదరులను ప్రేమించవచ్చు. ఆ ప్రేమ వేరు, కానీ బంధం వేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు నరావతారిగా ఈ లోకంలో ఆయన అవతరించినప్పుడు ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశారని మనకి వాక్యం యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 11వ వచనంలో ఏం రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క ఫస్ట్ మిరకల్ని ఒక వివాహ కార్యక్రమంలో ఆయన దాన్ని జరిగించారు. అంటే how much importance he has given to this marriage, to the family life. ఈ వైవాహిక వ్యవస్థ వివాహాన్ని అంగీకరిస్తుంది, వివాహాన్ని ఆమోదిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఆ వివాహానికి వెళ్ళి ఉండటం వల్ల ఆ వివాహము మరి పరిశుద్ధమైనటువంటిది ఒక చిన్న గ్రామం, అది పెద్ద ఊరు కాదు. కనాను అనేటటువంటిదేమో దేశం, ఖానా అనేటటువంటిది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆయన శిష్యులను ఆ వివాహానికి ఆహ్వానించుకోవడం అనేటటువంటిది వారు చేసుకున్నటువంటి చాలా గొప్ప అదృష్టం అని మనం అనుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, అన్నిటికంటే శుభకార్యం కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం.
చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని నామమును ఘనపరుస్తున్నాను. పెళ్లి కుమారుడు ఉన్న సహోదరుడు సందీప్ వారు మొన్న చర్చిలో వివాహ కార్యక్రమం ప్రారంభిస్తాం. దయచేసి అందరూ నెమ్మదిగా ఉండి దేవుని యొక్క వివాహ పరిశుద్ధ వివాహం పాల్పొందరు మనం చేస్తున్నాం. మిక్కిలి ప్రియులారా, మన ఎదుట నిలిచి ఉన్న స్త్రీ పురుషులను పరిశుద్ధ వివాహం ముందు జతపరచుటకు మనం ఇప్పుడు దేవుని సన్నిధిని కూడి ఉన్నాం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. దేవుడే దీనిని స్థాపించి క్రీస్తు ద్వారా దీన్ని ఆశీర్వదించారు. కానాను ఊరిలో వివాహములకు హాజరపరిచే క్రీస్తు దాన్ని అలంకరించి దాని అందరి కొరతను తీర్చారు. అపోస్తులైన పౌలు దీనిని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహం గొర్రెపిల్ల యొక్క వివాహం యొక్క ప్రతిబింబము క్రీస్తునకు సంఘమునకు గల మరముతో కూడిన ఏకత్వమును సూచించే సంబంధం అని తెలిపారు. వివాహ విధిని గూర్చి మన ప్రభువు సెలవిచ్చిన దాని వీరుడి సృష్టాది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలుగజేశారు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనను, వారిద్దరు ఏకమై ఉండరు కనుక వారికను ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉండరు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. మరి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఉద్దేశించి ఒక ప్రకటనగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పెళ్లి కుమారుడు సందీప్, పెళ్లి కుమార్తె సుష్మా పరిశుద్ధ వివాహంలో జతపరచబడటకే వచ్చిన్నారు. వీరిద్దరిలో ఎవరికైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ చట్టమును బట్టి కానీ వీరి వివాహం ఆడరాదని న్యాయ సమ్మతమైన కారణం ఏదైనా తెలిసి ఉన్న పక్షముగా దానిని ఇప్పుడు చూపవలను, లేదా ఇక మీద ఎప్పటికీ ఊరుకొనవలేను. ఇక్కడ సంఘముగా సమాజంగా వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరికి మూడవ ప్రకటనగా, సంఘంలో 2 ప్రకటనలు ఇప్పటికే జరిగాయి. మూడవ ప్రకటనగా ఈ వివాహం జరగడానికి మాకు ఆటంకం ఏదైనా ఉంది అని అంటే అది ఇప్పుడే తెలియచేయాలి. అలా మిమ్మల్ని అడగట్లేదు, కానీ ఈ వివాహం జరగడానికి మాకు ఏ ఆటంకము లేదు అని చెప్పేవారు మీ కుడిహస్తాన్ని పైకెత్తి చూపించాలని కోరుతున్నారు. ఈ వివాహం జరగడానికి మాకు ఏ ఆటంకం లేదు అని చెప్పేవారు మీ కుడిహస్తాన్ని పైకెత్తి చూపించాలని మనని ఏ కారణమైనా మీలో తెలిసి ఉన్న పక్షమున దానిని ఇప్పుడు ఒప్పుకొనవలనని దేవుని సన్నిధానం మీకు గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. సందీప్ గారు, మీకు ఏదైనా ఆటంకం ఉందా? వీరిద్దరు కూడా ఎప్పుడో పొద్దున్నట్టు తయారవుతుంటే ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఏంటంటే అన్నాడు చెప్పారు సమాధానం. ఇక ఆలస్యం చేయకుండా ఆటంకం లేదన్నారు కాబట్టి వీరి కొరకై ప్రార్థన చేద్దాం. కన్ను మూసుకోండి. సర్వశక్తి మిక్కిలి కనికరము గల తండ్రి, నీ సహాయం లేనిది ఏదైనాను యోగ్యముగా నెరవేర్చలేదు. నీ వ్యక్తులను నీ సంకల్పానుసారంగా జతపరచుటకు తీసుకొచ్చి ఉన్నావు. నీ కృపా ప్రసన్నతలతో వీరిని సౌభాగ్యవంతులుగా చేసి నీ సమక్షమందు వీరు వివాహపు ఒప్పందములో ప్రవేశించినట్లను వీరు చేయనైన ప్రమాణములను అంతం వరకు నిలుపుకున్నట్లు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. వీరిద్దరిని అడుగుతున్న ప్రశ్నలన్నీ కొంచెం జాగ్రత్తగా వింటూ సమాధానం చెప్పండి. సందీప్ అను నీవు సుష్మా అను ఈ స్త్రీని నీ భార్యనిగా చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొని ఉండువా? ఎవరినండి? అమ్మా మీరు చెప్పండి. సుష్మాను నీవు సందీప్ అను ఈ పురుషుని నీ భర్తలుగా చేసుకొని ఆయనను మాత్రమే హత్తుకొని ఉండువా? వీరిద్దరు కూడా ఖచ్చితంగా ఒకరితో ఒకరు కలిసి కాపురం చేస్తామనే మాటను పరిశుద్ధ సమాజంలో తెలియజేశారు. కనుక ఈ స్త్రీని పురుషునికి ఇచ్చేవారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా పైకి రండి. అలాగే పురుషునికి సంబంధించిన తల్లిదండ్రులు మరి ఎవరైతే చేతులు అందుకునేవారు ఉన్నారో వారు కూడా పైకి రావాలని మాకు చేస్తుంది. కూతురండి. మీ అమ్మాయిని అబ్బాయికి ఇవ్వడానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అమ్మాయి కుడి చేయి పట్టుకోండి. మీరు కూడా అబ్బాయి కుడి చేయి తీసుకోండి. అమ్మాయిని ఇంట్లో తీసుకుంటానికి మీకు ఏమైనా అభ్యంతరం ఉందంటారు? కుడి చేయి ఇలా పట్టుకోండి. వాళ్ళు మీ చేతిలో పెట్టబోతున్నారు. ఆ చేయి ఎలా పట్టుకోండి. అక్కడ కింద కింద కొంచెం బ్యాక్ ఉంటారు. మరి అమ్మాయిని అబ్బాయి కుడి చేతిలో తల్లిదండ్రులు అప్పగిస్తున్నారు. వీరు అందుకుంటున్నారు. ఈ సన్నివేశం అందరూ గట్టిగా చప్పలు కొడుతూ వీరికి మన అభినందనలు తెలియజేస్తారు. గట్టిగా చప్పలు కొడతారు.
ఈ ప్రమాణాలు చేస్తారు. అందరూ కూడా శ్రద్ధగా విందాం. బాబు సందీప్ గారు, సుష్మా గారు కళ్ళలోకి చూసి చెప్పాలి. సుష్మా ఒకసారి నీ వెనక చూసి చెప్తున్నారు చూడమ్మా. ఈ మాటలు మీ జీవితాంతం చాలా ముఖ్యమైనవి, విలువైనవి. ఓకే, శ్రద్ధగా చెప్పండి, శ్రద్ధగా వినండి. ఓకే, చూడండి. సందీప్ అను నేను, సందీప్ అను నేను, సుష్మా అను నిన్ను, సుష్మా అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగ జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. సార్ చేతులు పెట్టండి, చెప్పండి. సుష్మా అను నేను, సందీప్ అను నేను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. మీ ప్రమాణములు దేవుడు విని ఉన్నాడు, వాటికి మేమందరం సాక్షులం. మరి వీరిద్దరూ చెప్పిన ప్రమాణాలను బట్టి మరొకసారి చప్పట్లు కొడుతూ వారికి మనం ప్రత్యేకించి ప్రోత్సాహాన్ని ఇద్దాం. మరి ఈ సమయంలో వివాహ సంబంధమైన అసలు చూసింది ఈ అమ్మాయినా కాదా? ఓకే, సందీప్ వేలు తీసి వెనక్కి వేస్తారు. అందరూ చప్పట్లు కొడదాం. అందరూ చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. కరెక్ట్గా చూసావా? ఏది బాగా ఈ సమయంలో జోషి గారు ముందుకు వచ్చి మరి కార్యక్రమంలో ప్రార్థన చేస్తారు. వస్తా ఉన్నాం. సందీప్ని బట్టి సుష్మను బట్టి నీకు వందనాలు. ఈ దినమును ప్రభా వారు ఏక శరీరముగా జతపరచబడినట్లు తండ్రి ఈ సమయమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాన్న సందీప్ తన ప్రేమకు చిహ్నముగా ప్రభా ఈ సమయంలో ఈ మంగళసూత్రమును కడుతూ ఉండగా ప్రేమగా ప్రభా బిడ్డలు దీన్ని పొందుకొని నీ నిత్య ప్రేమలో ప్రభా బిడ్డలు ఎదిగి అబ్రహాం యొక్క ప్రతి ఆశీర్వాదంలో బిడ్డలు స్వతంత్రించుకోగలిగినట్లుగా మీ కృపను బిడ్డ మీద ఉంచుమని ఈ సమయంలో మంగళసూత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఆశీర్వదిస్తూ బిడ్డల జీవితాల్లో మీ కృపను ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ముందు నేను చెప్పిన మాటలు చెప్పు. చాలా కంగారుగా ఉన్నాం, ముడేసేలా ఉన్నాం. మాటలు చెప్పు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రము నీకు ధరింపచేయుచున్నా మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటికి నిన్ను పాలి భాగస్థురాలినిగా చేసుకొనుచున్నాను. తండ్రి యొక్కయు మొదటి ముడి.
దీనిని అంగీకరించము. నేను దీనిని అంగీకరించు. దీనిని అంగీకరించు. గట్టిగా ఉంటుందని 7 అవసరం లేదు, 3 సరిపోతుంది. నిజమా? వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ వీరికి మనం మన అభినందనలు తెలియజేయాలి. ఈ మాట సత్య నమ్మకమునకును నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపచేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నేను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. కొంచెం దగ్గర అలాగే సందీప్ గారు ఒక బంగారు గొలుసు కూడా పెళ్లి కుమార్తె ధరింపజేస్తున్నారు. ఒక 5 నిమిషాలలో అయిపోతుంది, కంగారు పడద్దు. చాలా సంతోషం. సభ ఎదుటను ఒకరినొకరు ప్రమాణం చేసి ఉన్నారు కనుక వీరిద్దరు భార్య భర్తలని ప్రభుత్వం వారు మాకు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటించుచున్నాము. కాబట్టి దేవుడు జతపరిచిన వారు మనుషులు ఎడబాయకూడదు, చివరకు మీరిరువురు కూడా ఎడబాయకూడదని తెలియజేస్తున్నాను. దేవుడి నూతన దంపతులను దీవించునుగాక. గట్టిగా చప్పలు కొట్టి ఒకసారి వీరికి మరొకసారి మన అభినందనలు తెలియజేద్దాం. అలాగే ఉన్నాను. కింది పట్టుకో, ఈ చేయి కింది సందీప్ ఒంగోదు. అందరూ కూడా మీకు హస్తాలు ఇరువైపు చాపి ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలాలందరూ కూడా లేచి నిలబడి మీ చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధులైన మా ప్రభువా మీకు వందనాలు. ఎక్కడెక్కడ ఉన్న ఇద్దరు యవనస్తులను ఒకటిగా చేసి ఈ దినం ఒక కుటుంబ వ్యవస్థను మీరు ప్రారంభించినందుకు కొరకై స్తోత్రం. కానా పెళ్లి విందులో నీవు ఉండుట చేత వివాహాలు ఎలాంటి అద్భుతాలు జరిగాయో వీరి కుటుంబ జీవితంలో అలాంటి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి వారి జీవిత కాలం నేను ముందు పెట్టుకుని మహిమపరిచే కృప బిడ్డలిరువురికి దయచేయమని ప్రార్థన చేస్తున్నా. నీ సేవకునిగా మరొకసారి వివాహాన్ని ఈ నామానికి మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు వందనాలు. మరొకసారి బిడ్డలిరువురిని దీవించండి, బలపరచండి, ఇరుపక్షాల కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. ఈ నామంలో మీ సేవకులు ఎంతమంది చేరి మేమందరం కలిసి బిడ్డలపై శుభం పలుకుతున్నాం. నీ నామములో ఇరువురు వెండైన ఆశీర్వాదములు అనుభవించుదురుగాక. ఆమేన్ చెప్తాం అందరూ. ఆమేన్. బిడ్డలు కలిగిన తల్లిదండ్రులుగా దేవుడి వీరిని ఆశీర్వదించునుగాక. సమాజంలో సంతోషం కలిగిన కుటుంబ వ్యవస్థను దేవుడి వీరికి అనుగ్రహించునుగాక. ప్రభు కొరకే గొప్ప సాక్షులుగా నిలుచుదురుగాక. ప్రభు అనుగ్రహించు ప్రతి ఆశీర్వాదమును పొందుకొని ఫలించని వారిగా జీవించుదురుగాక. తండ్రి నీ సేవకులుగా పలికిన ప్రతి మాట ఈ యవన దంపతుల జీవితంలో మీరు జరిగించుచున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం, నూతనంగా జతపరచబడిన
సందీప్ సుష్మలకు ప్రభు రాకడ పర్యంతము సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాది దేవుని సంకల్పం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాది దేవుని సంకల్పం. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం. రెండు కుటుంబాలకు రక్తబంధము, కలిపి మాంగళ్య బంధము. బ్రహ్మచారులను సంసారులుగా చేసేడు పవిత్ర బంధము. రెండు కుటుంబాలకు రక్తబంధం, కలిపి మాంగళ్య బంధము. అపరిచితులను ఆత్మీయులుగా చేసేది అనురాగ బంధము. అపరిచితులను ఆత్మీయులుగా చేసేది అనురాగ బంధము. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం. తల్లిదండ్రులుగా మీకు ఆధిక్యత వసగిడి సంసార బంధం, సంఘములో మీకు పెద్దరికం ఇచ్చేది సాంఘిక సంబంధం. తల్లిదండ్రులుగా మీకు ఆధిక్యత వసగిడి సంసార బంధం, సంఘములో మీకు పెద్దరికం ఇచ్చేది సాంఘిక సంబంధం. మమతలను వివాహ శుభకార్యం, అన్నింటా ముందుకు వచ్చినట్లయితే అందరి సమక్షంలో ఈ యొక్క వివాహం సర్టిఫికెట్ అందించాం. రిజర్వ్స్లో కూర్చోబెట్టాలని వారి కుటుంబ సభ్యులు ఆశిస్తున్న మేరకు ఈ కార్యక్రమానికి వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరొక నూతన దంపతులుగా మనం మనకి సర్వేంద్రానికి ఆహ్వానిద్దాం. సౌజన్య, సతీష్, సందీప్, స్వప్న అన్నీ అసలే బాగా కలిసినవి కదా. కూర్చోండి. ఈ సమయంలో పాస్టర్ జోషి గారు, రెవరెండ్ జోషి గారు నూతన వధువులను ఉద్దేశించి ఒక 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేశారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ఈ సమయంలో వారు అనుభవించాలని, ఈ దినం మొదలుకొని క్రీస్తు అనే బండ మీద కట్టబడిన ఒక చక్కటి కుటుంబముగా వాళ్ళు ఉండాలని, వీళ్ళని ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మా సంఘం తరఫున, మా కుటుంబం తరఫున ప్రతిదినం వారికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అన్ని ఆశీర్వాదాలు బిడ్డలకు ఉండాలనేటువంటిది మా యొక్క ప్రార్థన ఇంటూ ఉంది. అతి నిజమైన ఆశీర్వాదం బిడ్డలకు కలుగును గాక. అది మాత్రమే కాదు, మరొక జంట ఉన్నారు ఇక్కడ, వారికి కూడా మా సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఈ కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ న్యూలీ వెడెడ్ లైఫ్. మీరు ఎంటర్ అవుతూ ఉన్నారు.
మొదటి దినం నుండి 3 మాటలు చెప్తాను. ప్రతిరోజు వాక్యం చదవండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, ప్రతి వారం దేవుని మందిరానికి వెళ్ళండి. వివాహంతో ప్రారంభమైంది, వివాహంతోనే ముగించబడింది. ఏదైనాలో వివాహం చేసిన దేవుడు ప్రకటన గ్రంథంలో వరుడుగా రాబోతున్నారు. ఒకసారి అండి, ఒక 20 ఏళ్ల క్రితం సందీప్ బాబు పుట్టినప్పుడు అందరంతా చాలా మేనమామ గారు పోలికలు ఉన్నారు. ఈ సందీప్ గురించి మా తల్లి గారు చాలా ప్రార్థన పత్రాలు, సందీప్ బాబుకి సోదర్యము కూడా అనేక తలాంతులు కలిగినటువంటి బిడ్డ. సందీప్ బాబు చిన్నప్పుడు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఒక ఎముక లేదని చెప్పారంట. ఎముక లేదేంటబ్బా అని అంటే ఆయన బ్యాంకింగ్ రంగంలో చాలా అత్యున్నత పదవులు ఉన్నారు కాబట్టి డాక్టర్ గారితో మాట్లాడితే 20 ఏళ్ళు అయిన తర్వాత సర్జరీ చేయిస్తే అని చెప్పారంట. గుర్తుగా ఈ వివాహానికి చేసిన మీ అందరికీ వారి తల్లి గారిని బట్టి కుటుంబాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ సమయాన్ని నా శిష్యులతో గర్వించదగ్గ జ్యోతిరావు గారి చేస్తున్న వివాహానికి పెళ్లి కుమారుడు సుష్మా, పెళ్లి కుమారుడికి నా ఆశీస్సులు. సుష్మా నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయస్తులు. కులాలు వేరైనా మతాలు వేరైనా ఒకే కుటుంబంలో ఉంటున్నాం. మరియు నాకు సొంత తమ్ముళ్ళగానే ఉంటాడు. వాళ్ళ అమ్మాయి కూడా మా అమ్మాయిని ఎప్పుడు కూడా నేను భావించి మా కూతురు అని చెప్పాను. అలాగే దేవుడు కలిగిన అవకాశం ఏంటంటే సిస్టర్ మెర్సీ గారు సెంట్ తెరిసా గారు ప్రిన్సిపాల్ మెర్సీకి ఉద్యోగం ఇస్తున్నప్పుడు నాకు కండిషన్ పెట్టడం జరిగింది. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారేమో ఎక్కడైనా దూరాంత ప్రదేశాల్లో, ఇక్కడే ఉండేలా ఉండే ఉద్యోగం ఇస్తా అన్నాడు దేవుడు. నేను మ్యారేజ్లో అదే చెప్పాను. దేవుడు కల్పించిన మంచి అవకాశం. ఆశ్రమంలో పనిచేస్తే మా అంతర్జాతీయ ప్రసిద్ధి చెప్పినట్టు ఇక్కడే ఉండే భర్త, మంచి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి దొరికాడు. మంచి అమ్మాయికి మంచి భర్త, మంచి కుటుంబానికి మంచి కుటుంబం. ఇలాంటి కుటుంబంలో కలయిక నేను ఒక సంఘ సేవకుడిగా, శాసనమండలి సభ్యుడిగా నేను ఆ దేవుని కృపలు ఆశీర్వదించుతూ, ఇక వివాహాన్ని గురించి నేను చెప్పక్కర్లేదు. కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు ఒకే విధంగా ఉండటం అదే జీవిత లక్ష్యం. ఆ జీవిత లక్ష్యంతో జీవితాంతం కొనసాగాలి. మంచి పిల్లలు కానీ ఆ పిల్లల్ని ఉన్నతికి తీసుకురావాలని నేను అభిలషిస్తూ, ఈ అవకాశం ఇచ్చే అంతర్జాతీయ ప్రసంగిస్తూ మరి నేను గర్వించే జ్యోతిరావు గారికి నేను అభినందనలు తెలియజేస్తూ, మిగిలిన అయ్యగారులకి, అమ్మగారులకి, ఆదరైన అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సంతోషం. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. సేవాభిలాషులకు, కొలీగ్స్ అండ్ ఎవ్రీవన్, బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. అందరూ దయచేసి ఇక్కడ ఉండి మేము ఏర్పాటు చేసిన విందును స్వీకరించి వెళ్ళాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. పరిశుద్ధమైన మా తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమునికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ శుభ సమయంలో బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ సమయంలో నా ప్రభువా మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి వందనాలు. వివాహము అన్ని విషయాలలో ఘనమైనదని మీకు వాక్యంలో సెలవించినట్లుగా దేవ, ఈ ఘనమైన కార్యాన్ని నా ప్రభు ఇప్పుడు మీరు జరిగించినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ దిన నాయన నూతనముగా జతపరచబడిన సందీప్ సుష్మను బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవాదే నాయన మరి యొక్క జంటలు బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన ఈ 2 జంటలు నాయన ఇక్కడ ఉండేటట్టుగా ఇరువురిపై నాయన మీ యొక్క హస్తం చాపి బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వందనాలు నాయన, వారి మంచి భవిష్యత్తుని ఇవ్వండి. మీకు మహిమకరమైన కుటుంబాలలో వారు జీవించినట్లు సహాయం చేయండి తండ్రి. దేవ, మీరు పక్షంగా ప్రభావ చేసిన ప్రార్థనలకు నాయన మీరు జవాబును దయచేయండి. మీకు వందనాలు ప్రభావ. మరి ఒకసారి నా తండ్రి, మీరు కుటుంబాలను, మీరు బిడ్డలను మీరు
వినండి బావగారు బావగారు వేరే గారు అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ఆలోచన కర్తా స్తోత్రం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం
శృతిలయల సుమధుర గీతం, శృతిలయల సుమధుర గీతం, దైవరచిత సుందర కావ్యం, కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం, పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం, నరుని మంచికై తన చేతులతో, నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం, కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం, కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం, కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం, మోడుగానున్న జీవితాలు, మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం, కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం, కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. రమణీయమైన దృశ్యం, దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం, భావమధురిమలు పొంగజేసేటి, భావమధురిమలు పొంగజేసేటి కమనీయమైన చిత్రం, కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం, కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం, శృతిలయల సుమధుర గీతం, శృతిలయల సుమధుర గీతం, దైవరచిత సుందర కావ్యం, కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం.
నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కన్నీళ్ళైనా కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా, కరువు తోడైనా కలిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా, నా వేదనలో నీ జాలితో నా శోధనలో నీ చేతితో నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నా వారి నన్ను నిందించు వేళ నన్ను విడచిపోబోకుమయ్యా, ఆదరణ నాకు కరువైన వేళ దరిచేరి ఓదార్చుమయ్యా, నా నిందలలో నా తోడువై అపనిందలలో నా చేరువై నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నా కాలు జారి తొట్టిల్లు వేళ చేచాచి నిలబెట్టుమయ్యా, సాతాను నన్ను బంధించు వేళ నన్ను చేరి విడిపించుమయ్యా, నీ చేతితో నన్ను పట్టుకో, నీ సేవలో నన్ను వాడుకో, నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
ఎక్కడై